హాయ్ హలో నమస్తే నేను మీ సత్యవాణి మోడర్న్ మంత్ర ఛానల్ కి స్వాగతం. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సాధారణంగా నేను ఈ డేస్ కి చాలా కొంచెం దూరంగా ఉంటాను, కానీ ఉమెన్స్ డే అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. కనీసం ఒక్కరోజైనా మన జీవితంలో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎందరో మహిళా మహారాణులకి థ్యాంక్ యూ చెప్పడానికి ఒక రోజు దొరికింది కదా అని ఆనందపడుతూ ఉంటాను. మహిళ అనగానే మనకి గుర్తుకొచ్చే మొట్టమొదటి వ్యక్తి మన అమ్మ, మన అమ్మమ్మ, మన అత్తగారులు. వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ముందు మనము చాలా తక్కువ. వాళ్ళకి ఎన్ని సమస్యలు, రకరకాల సమస్యలు, రకరకాల ఆ టైంలో ఒక 30-40 ఏళ్ల క్రితం, 30 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఇంత బయటికి రావడానికి అవకాశము లేదు, ఇన్ని తెలివితేటలు లేవు, చాలా కష్టాలు, రకరకాల ఒక్కొక్కరు కదా ఒక్కొక్క డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క స్త్రీ కొద్దిగా పాతకాలం వాళ్ళు చాలా కష్టాల్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఇంత దాకా వచ్చారు. మొట్టమొదటి ఇన్స్పిరేషన్ మనకి వాళ్ళే అవ్వాలి. మన అమ్మమ్మ, మన పిన్నులు, మన అత్తగారు, వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇవాళ రేపు చిన్న చిన్న వాటికే అదో భర్త ఏదో సబ్బు తెచ్చమంటే తెచ్చివ్వలేదని, ఆశీర్వాద్ గోధుమ పిండి తెచ్చమంటే తెచ్చివ్వలేదని కోపం వచ్చి గొడవలు అవుతున్న భార్యాభర్తల్ని, ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళని మనం చాలా మందిని చూస్తున్నాం. వాళ్ళు ఎన్ని తట్టుకున్నారండి. వాళ్ళని కాకుండా మనం ఇన్స్పిరేషన్ గా, మొట్టమొదటి ఇన్స్పిరేషన్ గా వేరే ఎవరినైనా తీసుకోగలుగుతామా? వాళ్ళని చూసి మనం చాలా ధైర్యం నేర్చుకోవాలి. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. కానీ మనం నేర్చుకుంటున్నావా లేదా అని అయితే నాకు తెలియదు. చిన్న చిన్న పనులకి, చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి సూసైడ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ నుంచి మనం ఎంతో ఆదర్శంగా నేర్చుకోవాలి. సీతాదేవి రాముడికి దూరంగా ఉన్నానని అయితే బాధపడిందే తప్ప, రాముడు నాకు దూరం అయ్యాడు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటా అని ఎప్పుడూ అనుకోలేదు. ద్రౌపదీదేవి ఎంతో అవమానం కలిగింది, అంతమంది ముందు ఆవిడని వివస్త్రను చేసినా సరే ధైర్యంగా నిలబడింది, భక్తులతో చెప్పింది, వాళ్ళు మర్చిపోకుండా మళ్లీ ఆవిడకి జరిగిన అవమానాన్ని గుర్తు చేసింది, పగ తీర్చుకునేలా చేసింది. మనందరికీ ఆదర్శమైన సీతా ద్రౌపదుల్ని చూసి మనం ఏం నేర్చుకోమా? ప్రతి చిన్నదానికి ఆడవాళ్ళు ఎప్పుడు భయపడకండి. మనము శక్తి, మనమే శక్తి కేంద్రాలు మనమే. ఎందుకు ఇలా చెప్తున్నారు? అందరూ చెప్తారు కదా ఆదిశక్తి, ఆది పరాశక్తి, అలాగే మీరు చెప్తున్నారా అంటే దాంతో పాటు నేను యాడ్ చేసుకునేది ఏంటంటే, ప్రతి మనిషి ఎవరైనా బ్రతికుండడానికి కారణం రకరకాల అవయవాలతో పాటు మైటోకాండ్రియా అంటారు, నాడీ వ్యవస్థ, నాడీ కేంద్రం అన్నమాట. అది మనకి మెటర్నల్ ట్రాన్స్ఫర్, అంటే తల్లి నుండి వస్తుంది, కేవలం తల్లి నుండి మాత్రమే వస్తుంది, తండ్రి నుంచి రాదు. అలాంటి శక్తి కేంద్రాన్ని అమ్మ మనకి ఇస్తుంది. ఒక స్త్రీ వల్లే మనం పుట్టాము, ఆ స్త్రీ ఇచ్చిన శక్తి వల్లనే మనం పెరుగుతున్నాము, ఆ స్త్రీ వల్లనే మనం బ్రతకగలుగుతున్నాం. ఒక్క క్షణం మైటోకాండ్రియా పనిచేయకపోయినా ఏ వ్యక్తి అయినా ఇమీడియట్ గా మరణించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటి శక్తి కేంద్రాలండి మనమే ధైర్యంగా ఉండకపోతే, మనమే ఏదైనా సాధించాలి అనుకున్నది సాధించకపోతే మన ఇంట్లో వాళ్ళకి, మన పిల్లలకి మనమేం చెప్తాం? అందుకే ప్రతి స్త్రీ గర్వంగా ఉండండి, చాలా ఆత్మన్యూన్యతకి గురి అవ్వకండి. ఎవరో మీరు అందంగా లేరను, ఎవరో మీకు పిల్లలు లేరను, లేకపోతే ఎవరో మీకు డబ్బు బంగారం లేదనో, మీరు చదువుకోలేదనో అంటే మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. ఫీల్ అవ్వండి, అయ్యి వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి అనే విధానంగా ఆలోచించండి. ఎలా చెప్పచ్చండి సమాధానం? ఒకప్పటి తరం వాళ్ళకైతే చాలా కష్టమై ఉండొచ్చు. ఇవాళ మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎంత బాగా ఉన్నాయి. యూట్యూబే అవ్వనివ్వండి, ఇన్స్టాగ్రామే అవ్వనివ్వండి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక కొత్తది తయారు చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి బిజినెస్ చేస్తున్నారా లేదా? అలాగే మనం కూడా, మనకి అంత సోషల్ అవేర్నెస్ లేకపోయినా మన ఇంటి దగ్గర మనకు వచ్చిన ప్రతి కళలో మనం ఆరితేరాము. నాకు ఇదొచ్చు, నేను వంట బాగా చేస్తాను కాబట్టి నేను పచ్చళ్ళు తయారు చేసి అమ్ముతాను, నేను కుట్లు అల్లికలు చేస్తాను కాబట్టి అవన్నీ చేస్తాను అని రకరకాల విధానంగా మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి, మనకి మనమే ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి. భార్యల్ని ఎంకరేజ్ చేసే భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు మరింత అదృష్టవంతులు. ఒకవేళ ఎవరైనా చేయకపోయినా 1-2 సార్లు విసుక్కున్నా, 3సారో 4సారో వాళ్ళకి నచ్చ చెప్తే వాళ్ళు వింటారేమో. అసలు మనం ప్రయత్నం చేస్తే కదా వాళ్ళు మన మాట వింటారో వినరో మనకు తెలిసేది. ఒక్కసారి ప్రయత్నం చేయండి, ఒక్క అడుగు వేయండి.
40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు చదువులకి వెళ్ళిపోయారు, లేదా అంటే వాళ్ళు ఉద్యోగాల్లో వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకుని మనకి దూరం అయిపోయారు, ఒక ఖాళీ వచ్చేసింది జీవితంలో. వాళ్ళు నాకు ఫోన్ చేయటం లేదు, వాళ్ళు నాకు అది చేయటం లేదు, ఇది చేయటం లేదు అని నేరాలు అస్సలు మనం అనుకోవద్దండి. ఎందుకంటే ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ. ఇవాళ రేపు అలా ఉండకపోతే కూడా చాలా కష్టం. వాళ్ళు లేకపోతే ఏంటి, మీరేం సాధించలేరా? వాళ్ళతోటే మీరు పుట్టారా? మీరు పుట్టిస్తే పుట్టిన వాళ్ళకి మీరు ఎంత ప్రేమ ఇవ్వాలి, ఎంత వాల్యూ ఇవ్వాలి అంతవరకే ఇవ్వండి. వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తే కూడా వాళ్ళకి కొంచెం పవర్ వస్తుందేమో కదా, అలానేం కాదు, సరదాగా అంటున్నాను. కానీ మన జీవితాన్ని మనం ఎప్పుడు ఖాళీగా ఉంచుకోవద్దు. ఎంప్టీ మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ డెవిల్ థాట్స్. అదే ఖాళీ మనసు పిశాచాల కార్ఖానా అంటారు. అందుకే ఏ ఒక్క నిమిషాన్ని ఖాళీగా ఉంచొద్దు. మీ ఇంటి పనులు, మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేసుకోండి. ఎవరైనా అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. అలాంటివి ఏవి రావంటే కొత్త విద్య, పాటో కుట్టో అల్లికో ఏదో ఒకటి నేర్చుకోండి. లేదా మీకు వచ్చింది ఎవరికైనా నేర్పండి. పోనీ డబ్బులు మీ దగ్గర ఎవరు నేర్చుకోవడానికి రాకపోతే ఫ్రీగా నేర్పించండి. మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీకు కాలక్షేపము ఉంటుంది. ఎవరో మన జీవితంలో లేరు అని ఏ స్త్రీ బాధపడకండి. మనమే శక్తి, మనమే ఇంకొకరికి ఆదర్శంగా నిలవాలి. మీ దగ్గర ఇంకా మంచి తెలివితేటలు ఉన్నాయి, ఇంకా టాలెంట్ ఉంది, ఇంకో 10 మంది ఆడవాళ్ళకి పని చెప్పండి. అంతే తప్ప నాకు ఇది లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను, నేను అందంగా లేను, నేను సన్నగా లేను, ఇలాంటి ఆత్మన్యూన్యతల జోలికి వెళ్ళకండి. ఒక్కసారి మనం దానికి లొంగాము, అది మనల్ని అధపాతాళానికైతే తొక్కేస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండండి. వీలైతే పక్కన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. సరే, ఇవన్నీ చెప్తున్నారు. ఉమెన్స్ డే గురించి మీ ఉద్దేశం ఏంటి అని అంటే, ఇవాళ నేను కొంతమంది ఆడవాళ్ళకైతే నా ట్రిబ్యూట్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. అందులో మన సీతాదేవి, ద్రౌపదీదేవితో మొదలుపెట్టి రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళు చాలా ముందు తరంగా మనకి, మీరు నేను ఇంత పాతగా ఉండి కూడా ఎక్కడో ఉండి ఆడవాళ్ళని ఇంటి బయటకి రానివ్వని పరిస్థితుల్లో యుద్ధాలు చేసి ఇంత సాధించాము, మీరెంత సాధించవచ్చు అని మనకి మొట్టమొదటి ఎగ్జాంపుల్ గా, ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఈ మొదటి తరం రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయికి, అలాగే మన నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు గారికి, మదర్ తెరెసా గారికి, ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, కల్పనా చావ్లా, కిరణ్ బేడి, ఇలా ఒక్కొక్క రంగం నుంచి తీసుకుంటే ఒక్కొక్కరు, మేరీ కోమ్ గారు, మిథాలీ రాజ్, మన క్రికెట్ సెన్సేషన్ మిథాలీ రాజ్, ఇలా రకరకాల మన సైనా నెహ్వాల్, వీళ్ళందరూ ఒక్కొక్క రంగంలో విజయాన్ని సాధించి మనకి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. వాళ్ళందరికీ, ప్రతి స్త్రీకి, ఈ అభివృద్ధిని సాధించిన ప్రతి స్త్రీకి నమస్కారం. సుధామూర్తి గారు, మన ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు, ఆవిడ ఎంత ఇన్స్పిరేషన్ అండి, ఎంతమందికి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఇద్దరు స్పెషల్ గా నాకు బాగా నచ్చిన వాళ్ళు, అంటే నేను అందరి గురించి, కొంతమంది ఆడవాళ్లు బయటికి వస్తూ ఉంటారు, వాళ్ళ ప్రజ్ఞ వాళ్ళు సాధించినవి బయటికి వస్తాయి, కొంతమంది బయటికి రావు. అలా బయటికి వచ్చిన వాళ్ళలో సాలుమరాత తిమ్మక్క గారు, 107 సంవత్సరాలండి ఆవిడకి, 107 సంవత్సరాలు. పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఎందుకో తెలుసా, ఆవిడ కొన్ని వేల లక్షల మొక్కలు నాటారు, పర్యావరణాన్ని బాగు చేశారు. కర్ణాటకకి చెందిన ఆవిడ. అసలు ఈ మొక్కల జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా ఆవిడకి పెళ్ళైన ఎన్నో సంవత్సరాలకు కూడా పిల్లలు పుట్టడం లేదని ఆ భర్త తరపు బంధువులందరూ ఆవిడని బాధ పెడుతుంటే, ఆ బాధ తట్టుకోలేక భర్తతో కలిసి ఆవిడ బయటకు వచ్చేసి, పిల్లలు లేకపోతేనే ఈ చెట్లే నాకు పిల్లలు, ఈ రోడ్డు చుట్టూ మొక్కలే లేవు అని ఒక్కొక్క మొక్కని, మర్రి చెట్టుని నాటుతూ మొదలైందండి ఆవిడ ప్రయాణం. కొన్ని లక్షల మొక్కలు. ఇవాళ వాటిని డబ్బుల్లోకి కన్వే చేయాలని చూస్తే కొన్ని కోట్ల టర్న్ ఓవర్ ఇస్తుంది ఆ మొక్కల వల్ల, ఆ చెట్ల వల్ల. ఆవిడ పిల్లలు లేకపోతే ఏంటి, ఇంత పర్యావరణాన్ని ఇచ్చింది. ఆ పిల్లలు పుట్టిన వాళ్ళు ఆవిడని చూసేవాళ్ళు చూడరు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆ చెట్టు వెంబడి ఆ నీడని తీసుకునే ప్రతి ఒక్కళ్ళు ఆవిడకి నమస్కారం చేసుకుంటూనే ఉంటారు. కర్ణాటకలో ఉండే ఆవిడకి ఎంత గొప్ప తల్లండి. ఒక్కసారైనా సరే ఆవిడ ఉండగా వెళ్ళి ఆవిడకి దండం పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది నాకు. అలాగే సింధుతాయి సత్కాల్, ఆవిడది ఒక పెద్ద విచిత్రమైన స్టోరీ. కడుపుతో ఉండి భర్త తాలూకు బంధువుల చేత ఇంట్లో నుంచి బయటికి గెంటివేయబడి
ఒక పశువుల శాలలో డెలివరీ అయ్యి ఒక ఆడపిల్ల పుట్టి ఈ కష్టాలన్నీ తట్టుకోలేకపోతున్నాను అని సూసైడ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆవిడ కథ అనుకోని రీతిలో మారి ఇప్పుడు 1000 మందికి పైగా పిల్లల్ని దత్తత తీసుకుని అందరికీ తల్లిగా మారి వాళ్ళందరికీ ఆవిడ కష్టపడి సంపాదించిన దానంతోటే వాళ్ళందరినీ చక్కగా చదివించి వాళ్ళందరూ ఒక పెద్ద పెద్ద స్టేజెస్ లో ఉన్నారు. ఆవిడకి కూడా ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు వచ్చాయి. వీళ్ళందరూ ఎవరు? విధి వాళ్ళందరినీ చూసి వెటకరించి పక్కనున్న వాళ్ళ జనాలందరూ ఎందుకునో వాళ్ళని చీత్కరించి దూరంగా విసిరేస్తే బయటకు వచ్చిన ప్రజ్ఞ. అంటే ఇలా ఎవరో ఒకళ్ళు మనల్ని పొమ్మంటేనే మనకి బయటికి రావాలా? మనలో ఉన్న టాలెంట్ అవసరం లేదు కదా. యాసిడ్ అటాకర్స్ ఎంతమంది ఉన్నారండి? అన్యాయంగా ఏ పాపం చేయకుండా ఎవరో మన మీద యాసిడ్ పోస్తే రూపం పాడైపోయిందని ఇంట్లో ఉండి ఏడవకుండా ఎంత మంది యాసిడ్ అటాకర్స్ ఎన్ని సాధించారండి. వాళ్ళందరినీ మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవద్దా? తీసుకోవాలి. ఇంకా చాలా తక్కువ మంది పేర్లు ఇలా బయటకు వస్తూ ఉంటాయి. చూడండి, మనము న్యూస్ లో అలా చూస్తూ ఉంటాము. రూపాయికి ఇడ్లీ అమ్మిన మామగారు కావచ్చు, ఇలా రకరకాల స్త్రీలు మన జీవితంలో ప్రతిరోజు మనకి ఎదురు పడుతూనే ఉంటారు. వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుందాం. మనకు వచ్చిందేదో మనము చేద్దాం. ఇది లేదు అని మాత్రం బాధపడకూడదని నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను. ఎందుకనంటే నేను రీసెంట్ గా గానుగాపూర్ వెళ్ళానండి దర్శనం చేసుకుందామని. అక్కడ ఒక బామ్మగారు, ఒక 85 సంవత్సరాలట ఆవిడ వయస్సు. ఆవిడ బంతిపూల మాలలు అమ్ముతున్నారు. మాల 10 రూపాయలు అని చెప్పారు. నాకు ఎందుకు ఆవిడని చూస్తే చాలా ఆనందంగా అనిపించి, ఏంటి 80-85 సంవత్సరాల వయసులో ఆవిడ ఇలా ఇంకా కష్టపడి ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడాలనుకుంటున్నారని చెప్పని నేను 20 రూపాయలు ఇచ్చి ఒక దండ తీసుకున్నా. ఆవిడ ఏం చెప్పారో తెలుసా? నేను ముష్టిదాన్ని కాదమ్మా, నాకు వద్దు, నీకు కావాలంటే 2 దండలు తీసుకొని 20 రూపాయలు ఇవ్వు అన్నారు. నాకు ఏమంటారు, గూస్ బంప్స్ అంటారు కదా, రోమాలన్నీ నిక్కబడుచుకున్నాయి. నేను అప్పుడు ఆవిడని కొంచెం సేపు మాట్లాడిచ్చాను. అమ్మాయి, ఎందుకు మీరు ఇంకా ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు? మీకు పిల్లలు లేరా? వాళ్ళు చూడరా అని అడిగితే, ఎందుకు లేరమ్మా, ఉన్నారు, వాళ్ళు నన్ను చూస్తారు, నేను వాళ్ళతోటే కలిసి ఉంటున్నాను. కానీ నా భర్త ఎప్పుడో నాకు 40 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. అప్పటి నుంచి ఒకదాన్ని ఉండి ఆలోచన చేస్తూ ఉంటే ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఎందుకు బతకాలి, ఇలాంటి రకరకాలు అనిపించాయమ్మా. అందుకని నేను అప్పుడు ఇట్లా అమ్మడం, పువ్వులనే కాదు రకరకాల వ్యాపారాలు చేశాను. ఇప్పుడు అంతా తిరిగి కాయ కష్టం చేయలేను కాబట్టి కొంచెం తేలిగ్గా ఉందని చెప్పని పువ్వులు అమ్మే వ్యాపారం అయితే చేసుకుంటున్నాను. నా కాళ్ళ మీద నాకు ఓపిక ఉన్నంత కాలం నేను నిలబడతానమ్మా అని చెప్పారు. నిజంగా నాకు ఆ నిమిషంలో కళ్ళంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి. మాటల్లో చెప్పలేని ఫీలింగ్. అందరూ ఉద్యోగాలు చేసేయాలి, వ్యాపారాలు చేసేయాలి అని చెప్పడం లేదండి. నేను ఆత్మస్థైర్యం, సెల్ఫ్ మోటివేషన్, అది ఇవాళ ఉన్న ఫాస్ట్ జనరేషన్ లో, ఈ ఫాస్ట్ అన్నిట్లోనూ ఫాస్టే, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా టైం లేనంత ఈ ఫాస్ట్ జనరేషన్ లో అలాంటి వాళ్ళని చూసి మనం ఎంత నేర్చుకోవాలి? ఊరికే సూసైడ్ చేసుకుని చనిపోతున్న ఆడవాళ్ళని చూసి బాధేసి, ఇలాంటి వాళ్ళ గురించి ఇంకొకరికి తెలిస్తే అందరం మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం కదా అనిపించి నేను మీతో ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం అయితే జరుగుతోంది. ఇవన్నీ నేను జీవితంలో రకరకాల స్టేజ్లో చూస్తున్న రకరకాల మనుషుల గురించి కొన్ని నాకు బాగా నచ్చినవి, అంటే చాలా చెప్పచ్చు కానీ టైం సరిపోదు కాబట్టి వాటిలో కొన్ని విషయాలే నీకు చెప్తున్నాను. అందులో నేను ఒకరి గురించి ప్రస్తావించకుండా ఈ వీడియోని ఎండ్ చేసేస్తే అది నాకే అవమానం. నా గురువు గురించి, ఆవిడ పేరు లీలావతి గారు. ఆవిడ వయసు 75 సంవత్సరాలండి. ఇప్పుడు 75 సంవత్సరాలు. ఆవిడ ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు, వీణ వచ్చు, హార్మోని వచ్చు, ఇదే కీబోర్డ్ వాయిస్తారు, వోకల్ పాడతారు, కోలాటం నేర్పుతారు పిల్లలకి. ఆవిడకి 75 సంవత్సరాలు. ఆవిడ ఒక్కరే ఉంటున్నారు. కానీ ఆవిడకి ఇన్ని విద్యలు వచ్చు. నాకు ఇన్ని విద్యలు వచ్చు కదా అని ఆవిడ ఎప్పుడు ఇంట్లోనూ ఉండిపోలేదు, అలాగనే బయటికి రాలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, నిజమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆవిడ రూపాయి డబ్బులు కూడా తీసుకోకుండా ఇంటికి పిలిచి వాళ్ళందరికీ విద్య నేర్పిస్తూ ఉంటారు. మాకే ఎదురు మంచినీళ్ళు, పాలు, కాఫీ అవన్నీ కూడా ఇస్తారు. ఆవిడికి ఏం పనండి? నేర్పించాల్సిన పని ఏంటి? ఆవిడని మీరు చూస్తే 75 సంవత్సరాల ఈవిడికి అని అనుకోరు.
ఎనర్జెటిక్ గా ఉంటారు. ఎప్పుడు ఇది లేదు అది లేదు అని బాధపడుతున్నట్టుగా ఎప్పుడు ఉండరు. సెల్ఫ్ మోటివేషన్ లో ఆవిడ ఉంటారు. ఆవిడ దగ్గరికి వచ్చిన ఆడవాళ్ళని కూడా సెల్ఫ్ మోటివేట్ చేస్తారు. ఆవిడ వలన కొన్ని 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 నిమిషాల్లో నా లైఫ్ స్టైల్ నేనైతే మార్చుకోగలిగాను. ఎందుకనంటే ఎవరైనా ఏదో ఒక మూమెంట్ లో ఏదో ఒక నిమిషంలో డిప్రెషన్ లోకి వెళ్తాం. ఏంటంటే ఇది ఇలా జరిగింది ఏంటి అను, ఇది లేదు ఏంటి అను. కానీ ఆవిడ నుంచి నేను నేర్చుకున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆవిడని అమ్మ అని పిలవటానికి నాకు చాలా గర్వంగా ఉంది. అంత విద్య, రకరకాల విద్యలు ఉండి కూడా ఏ మాత్రం, ఈ షణ్మాత్రం కూడా అంటారు కదా, ఏ మాత్రం గర్వం లేకుండా మిగిలిన వాళ్ళకి కూడా ఆవిడకున్న టాలెంట్ ని అందజేయాలని ఆవిడ పడే తాపత్రయం ఉంది చూసారా, అది కదండి స్త్రీతత్వం. అలాగే రమారావి గారు, మన రమారావి గారు స్టోరీ టెల్లర్, మోటివేషనల్ స్పీకర్ అని ఇవన్నీ రకరకాల ట్యాగ్స్ అయితే ఆవిడకి ఇచ్చారు. కానీ ఆవిడ ఒక కంప్లీట్ ఉమెన్ అండి. నిజంగా ఆడవాళ్ళ గురించి చెప్తారు, పిల్లల గురించి చెప్తారు, కథల గురించి చెప్తారు, యోగా గురించి మాట్లాడతారు. అలా ఆవిడ మాట్లాడలేని టాపిక్ అంటే ఏమైనా ఉంటుందా అని ఆవిడ చూసినప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి ఎంతో మంది స్త్రీలు, మన అమ్మమ్మ, అత్తగారితో పాటు ఇలాంటి గురువులతో పాటు రమారావి గారు లాంటి వారితో పాటు సాలమదార్ తిమ్మక్క గారు, అలాగే యాసిడ్ అటాకర్స్, వీళ్ళందరినీ చూసి మనం ఎంత నేర్చుకోవాలి, మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాము. వాళ్ళతో పోరాడేసేసి ముందు లైన్లోకి వెళ్ళిపోండి అని నేను అనట్లేదు. కానీ వాళ్ళందరినీ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మనం గుర్తు తెచ్చుకుంటే ఎంత కష్టం వచ్చినా సరే మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, ఫేస్ చేయగలుగుతాం, వచ్చే సమస్యని నవ్వుతూ పరిష్కరించుకోగలుగుతాం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక మహిళలు అయ్యుండి ఇంకో మహిళని ఊరికిని చిన్నపరచకండి. అంటే వాళ్ళకి పిల్లలు లేరు చూసారా అని పిన్ పాయింట్ చేయటం, వాళ్ళకి బంగారం లేదు, డబ్బు లేదు అని పిన్ పాయింట్ చేయకండి. అంటే మీరేదో మహర్షుల్లాగా, ఋషుల్లాగా ఉండమని అయితే నేను చెప్పట్లేదు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం మీ తప్పు ఏమీ లేకుండా వదిలిపెట్టద్దు. ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. స్త్రీ అయినంత మాత్రాన సైలెంట్ గా ఉండండి అని నేనైతే ఏమీ చెప్పట్లేదు. ఇలాగే ఉండండి, అలాగే ఉండండి అని అయితే నేను చెప్పట్లేదు. కానీ పక్కన ఆడవాళ్ళని చూసి ఈర్ష్యపడద్దు. అంటే పక్కన ఇంట్లో ఒక ఆవిడకి భర్త సాయం చేస్తూ ఉంటాడు. బట్టలు ఆరేయచ్చు, అంట్లు తోమచ్చు, ఇల్లు తొడవచ్చు, వంటలో సహాయం చేయొచ్చు. ఈ పక్కింటి ఆవిడకి వాళ్ళ ఆయన ఏ సహాయము చేయరు. అప్పుడు ఈవిడ ఏం చేసి ఉండొచ్చు, వెళ్ళి ఆవిడతో, అబ్బా మీరు చాలా అదృష్టవంతులండి, మీ భర్త మీకు చాలా సహాయపడుతున్నారు, మా వారు నాకు అసలు ఏ సహాయం చేయరు అని చెప్పి బాధపడచ్చు. అది బానే ఉంటుంది. కానీ చాలా మంది ఆడవాళ్ళు అలా చేయరు. చూసారా, ఆ పక్కింటి ఆవిడ ఎప్పుడు వాళ్ళ ఆయన చేత పనులు చేయిస్తుంది, ఎంత అదృష్టమో, అయినా అదేంటమ్మా అసలు మగవాళ్ళ చేత పని చేయించడం అని ఈ పక్కింటి ఆవిడతో చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అలా మనం ఇంకొక ఆడవాళ్ళని కావాలని పిన్ పాయింట్ చేయకూడదు. ఏదో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మానవ సహజం కాబట్టి ఒక్కొక్కసారి నేను అంటుంటాను. కానీ అదే పనిగా నీ లోపాన్ని దాచుకోవడానికి పక్క వాళ్ళది తప్పు అన్నట్లుగా చేసి చూపించే తత్వాన్ని చాలా మంది స్త్రీలలో ఇంకా ఉంది. దాన్ని మానుకుందాం. ఒక స్త్రీగా ఇంకొక స్త్రీని సాధారణంగా ఆహ్వానిద్దాం. మహిళా సాధికారత అంటే ముందు నువ్వు స్త్రీవి కాబట్టి ఇంకొక స్త్రీని గౌరవించడం. అంతేకాని ఏవో పదవులు కావాలి, ఏవో పోస్టులు కావాలి, అవన్నీ తర్వాత. మనమే మన స్త్రీగా ఉండి ఇంకొక స్త్రీని గౌరవించలేకపోతే ఈ మహిళా దినోత్సవాలు ఎందుకు, చట్టుబండలు ఎందుకు? అందుకే మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, పక్కన స్త్రీని గౌరవించండి. గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి లేనిపోని మాటలని వాళ్ళని బాధ పెట్టకండి. నా దృష్టిలో అయితే అలా చేసినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం. ఇలాంటి మహిళా దినోత్సవాలు మరెన్నో మనందరం కలిసి గర్వంగా, గౌరవంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోని ఎండ్ చేసేటప్పుడు ఒక మంచి మాట మాత్రం చెప్పాలండి. చాలా మంది స్త్రీలు హౌస్ వైఫ్ గా ఉండి కూడా సాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. జాబ్ చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని మాత్రం చులకనగా చూడకండి. వాళ్ళు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. చాలా టఫ్ జర్నీ. నేను మా పిన్ని ఒకరిని దగ్గరుండి చూశాను. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు కూడా తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో ఒక వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల నాకు తెలిసింది చాలా కష్టం జాబ్ చేస్తూ ఇంటిని మేనేజ్ చేయడం అనేది.
అసలు వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఎన్ని నమస్కారాలు పెట్టినా సరే సరిపోదు. 1 గంట 2 గంటలో బయటికి వెళ్ళి వస్తుంటేనే మేనేజ్ చేయలేకపోతున్నాను రా బాబు అనిపిస్తోంది. వాళ్ళు ఎప్పుడో పొద్దున్న వెళ్ళిపోయి సాయంకాలం వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, చెప్పానుగా వాళ్ళు ఏ పని చేయరు వీళ్ళే చేస్తారు అలాంటి మాటలు మాత్రం అనకండి. ఏ మహిళ అయినా ఏదైనా సాధించాలంటే వెనకాల పురుషుడు ఖచ్చితంగా ఉండాలి. అది మీ నాన్న అవ్వచ్చు, అంటే మీ తండ్రి అవ్వచ్చు, మీ అన్నగారు అవ్వచ్చు, మీ భర్త అవ్వచ్చు, మీ బిడ్డ అవ్వచ్చు. పురుషుడు సహాయం చేయకపోతే ఏ స్త్రీ ఏమీ సాధించలేదండి. ఏదో ఒక స్టేజ్ లో లేకపోతే ఏది కాదు వీళ్ళెవరూ నాకు లేరు, నేను ఆయన సింగిల్ ఉమెన్ అనుకున్నా కూడా ఆఫీస్ లో అయినా సరే ఏదో ఒక జెంట్స్ అనే వాళ్ళు మనకి హెల్ప్ చెయ్యాలి. ఈ ప్రకృతికి లేడీస్ జెంట్స్, ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్. 2 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడే నేచర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలా కాదని చెప్పని మగవాళ్ళు లేకపోయినా మేము బ్రతకగలమని ఆడవాళ్ళు అనుకున్నా, ఆడవాళ్ళు లేకపోయినా మేము బ్రతకగలమని మగవాళ్ళు అనుకున్నా నేచర్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, ప్రకృతికి భంగం కలుగుతుంది. 2 చక్రాలండి ఒక బండికి, అందరూ చెప్పే సామెతే. 2 సమానంగా వెళ్ళినప్పుడే జీవితాలు బాగుంటాయి. ఒక చక్రం ఫాస్ట్ గా పరిగెట్టేసి ఒక చక్రం మెల్లగా వెళ్తుంది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? లేదా ఒకటి కుంటి పడిపోయింది అంటే ఒకటి ప్యాచి పడింది, ఒంటి చక్రం మీద ఎదగలుగుతామా? ఎదలేము. మనకి వాళ్ళ తోడు అవసరం, వాళ్ళకి మన తోడు అవసరం. రకరకాల రంగాల్లో ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న మగవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీ వల్లే మేము ఇలా ఉండగలిగాం. నా తండ్రి వల్ల, నా భర్త వల్ల నేను ఏమైనా ఒక 1% అయినా ఎప్పటికైనా జీవితంలో ఏదైనా సాధించగలిగితే వాళ్ళ వల్లే నేను సాధించగలిగినట్టు. అలాగే అందరం కూడా భావిద్దాం. మహిళా దినోత్సవం అంటే మహిళలు ఒక్కరు చేసుకునేది కాదు, వాళ్ళు లేకపోతే మనం లేనే లేము. అందరికీ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మొక్కల్ని పెంచండి, చెట్లను నాటండి, నీటిని వృధా చేయకండి.